అందరికీ వందాలన్న. నేను మొన్న చేసిన వీడియోకైతే ఒక ఆయన అయితే స్పందించి నాకు కామెంట్ అయితే పెట్టాడనమాట. కామెంట్లో ఏమని పెట్టాడంటే మీరు చూడండి, చూస్తున్నారు కదా పైన. ఏమని పెట్టాడంటే యేసుక్రీస్తుకి తెలుగు రాదని పెట్టాడండి. యేసుక్రీస్తుకి తెలుగు రాదని పెట్టాడు. నేను అంటాను, ఇప్పుడు రాముడు కానీ లేకపోతే వేరు వేరు దేవుళ్ళు కానీ భారతదేశంలో పుడితే అందరికీ అంటే, ఇప్పుడు నేనేమంటానంటే భారతదేశంలో పుట్టినంత మాత్రాన మనకు సంబంధించిన వారు అయిపోతే కనుక దేవుడు అనేవాడు ప్రతి దేశానికి ప్రతి మనిషికి సంబంధించి ఉండాలి, కానీ భారతదేశానికి మాత్రం సంబంధించి ఉండకూడదు. నల్లోడికి సంబంధించినోడే దేవుడు కాదు, అలాగని ఎర్రోడికి సంబంధించినోడే దేవుడు కాదు. దేవుడు అంటే ఏమై ఉండాలంటే నల్లోడికి తెల్లోడికి ప్రతి ఒక్క మనిషికి దేవుడే ఉండాలి. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎలా చెప్పగలుగుతున్నావు తమ్ముడు అంటే, యేసుక్రీస్తు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పుట్టకపోవచ్చు, భారతదేశంలో కానీ పుట్టకపోవచ్చు, కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే ప్రపంచానికి నడిబొడ్డున పుట్టాడండి. ఎందుకు? సర్వం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనుక పాపాన్ని మోసుకొని పోవడానికి, సర్వ పాపాన్ని లోక పాపాన్ని మోసుకొని పోవడానికి నడిబొడ్డున పుట్టాడు. ఆయన ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, ఒక క్యాస్ట్కి సంబంధించిన వాడు కాదు. మీరు వీళ్ళు ఏమంటారంటే మా రాముడికి తెలుగు వచ్చి అంటే తెలుగు వచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడు చెప్పాలి. మనకు ఆంధ్రాకి సంబంధించిన వాడు దేవుడు ఎలా అవుతాడు, మన తెలంగాణకి సంబంధించిన వాడు దేవుడు ఎలా అవుతాడు? ప్రతి మనిషికి సంబంధించి ప్రతి మనిషి కోసం వచ్చిన వాడు దేవుడు అవుతాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ఏంటి అర్థం కావట్లేదు. ఈ మాత్రం దానికి మళ్ళీ రెఫరెన్స్లో నేను పెట్టక్కర్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక.